Hi everyone, welcome to Ganesh Educational Academy YouTube channel. So, welcome to day 2 online Java training classes, right? సో నేను యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఇంట్రడక్షన్ టు జావా. ఓకే, సో వీ కెన్ సీ హియర్. సో ఇంట్రడక్షన్ టు జావా అంటే టోటల్ ఇంట్రడక్షన్ అనేది చూడటం జరిగింది. నెక్స్ట్ వీ కెన్ సీ ద హిస్టరీ ఆఫ్ జావా, రైట్? సో హిస్టరీ అనేది మనం జావా హిస్టరీ, సో దీన్ని నేమ్ ఎట్లా పెట్టిర్రు, సో ఎప్పుడు ఇన్వెంట్ చేసిర్రు, సో ఇవన్నీ నేను చెప్పడం జరిగింది, రైట్? సో నెక్స్ట్ వేర్ వీ కెన్ యూస్ జావా, సో అప్లికేషన్స్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ జావా. ఓకే, సో ఇన్ డే 2 క్లాస్ వీ కెన్ సీ కిక్ స్టార్టింగ్ జావా కోడింగ్. అంటే సో సింపుల్గా మనం ఒక చిన్న జావా సింపుల్ ప్రోగ్రామ్ అనేది చూడటం జరుగుతుంది, రైట్? సో హౌ టు క్రియేట్ క్లాస్. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ఒక క్లాస్ని ఎట్లా క్రియేట్ చేస్తాం. సో దీంట్లో మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ కానీ ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎట్లా ఇస్తాం. ఓకే, సో జావాని కంపైల్ ఎట్లా చేస్తాం, రన్ ఎట్లా చేస్తాం. ఓకే, సో ఈ స్టెప్స్ అనేది ఈ ఈ సెషన్లో చెప్పడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్, సో మనం జావా ప్రోగ్రామ్ ఎక్కడైనా రన్ చేయాలంటే, అంటే ఎక్కడైనా రన్ ఆర్ కంపైల్ చేయాలంటే మనకి మెయిన్గా, సో ఇక్కడ చూడండి జేడీకే అనేది ఉండాలి. ఓకే, సో జేడీకే అనేది మోస్ట్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఓకే, సో జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్ అని అర్థం. సో నేను ఒక సింపుల్గా ఈ జేడీకే ఈ స్టోరీ చెప్తా చూడండి. నోట్ ప్యాడ్, ఇన్ నోట్ ప్యాడ్. ఓకే, సో హియర్ మెయిన్లీ మనకి ఏంటంటే జేడీకే. 1 సెకండ్. ఓకే, సో జేడీకే, సో జేడీకే అంటే ఏంటంటే జావా డెవలప్మెంట్ కిట్. ఓకే, సో మనకి మెయిన్గా ఈ వర్డ్స్ అంటే ఈ చూడండి జేడీకే, నెక్స్ట్ జేఆర్ఈ, నెక్స్ట్ జేవిఎం, రైట్? ఓకే, జేవిఎం. ఓకే, సో జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్, జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్, ఓకే, జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. ఓకే, సో ఇందులో మనకి జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ ఒక్కటి ఇన్స్టాల్ చేస్తే, సో మన సిస్టంలో అంటే ల్యాప్టాప్లో కానీ జావా ఎగ్జిక్యూట్ చేయాలంటే సో జేడీకే అనేది ఇన్స్టాలేషన్ అనేది పక్కా ఉండాలి. ఓకే, సో జావా డెవలప్మెంట్ కిట్ ఇన్స్టాల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా జేఆర్ఈ జేవిఎం కూడా ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మనకి ఏంటంటే, సో నేను ఇక్కడ ఇవి తర్వాత చెప్తా వీటి గురించి. సో మెయిన్గా మనం సి లాంగ్వేజ్ కానీ అండ్ C++, ఓకే, C++, సో ఇవి చూసుకుంటే సో మెయిన్గా ఏంటంటే వీటికి, సో మెయిన్గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, సో వీటికి మెయిన్గా ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఇది సో ఎట్లా కన్వర్ట్ అయ్యిందంటే మనకి, సో కంపైలర్ ద్వారా బైనరీ అంటే బైనరీ కోడ్ అంటే జీరోస్ అండ్ వన్స్కి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో కంపైలర్ ఆర్ కంపైల్స్, ఓకే, కంపైల్స్ అండ్ వి గెట్ బైనరీ కోడ్. ఓకే, సో ఇక్కడ చూడండి జనరల్గా C++లో ఏంటంటే మెయిన్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే మెయిన్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ ఉంటుంది. సో వీటిని డైరెక్ట్గా మనం కంపైల్ చేస్తే, అంటే కంపైలేషన్ ఎప్పుడైతే చేస్తామో సో అది ఎట్లా కన్వర్ట్ అయ్యింది అంటే బైనరీ కోడ్. బైనరీ కోడ్ అంటే ఏంది, జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, సో కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే సో C++ కోడ్ అంటే C++ ఆర్ సి లాంగ్వేజ్ కోడ్ ఏంటంటే సో కంపైల్స్ చేసినప్పుడు, అంటే మనం కంపైల్ చేసినప్పుడు సో డైరెక్ట్గా జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ అనేది అది
వచ్చేసిద్ది. అంటే మెషిన్ లాంగ్వేజ్. ఓకే. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం జీరోస్ అండ్ వన్స్. సో, దాంట్లోకి కన్వర్ట్ అయినప్పుడు నెక్స్ట్ అది రన్ చేసేది ఎవరంటే మన కంప్యూటర్. ఓకే. సో, మన మెషిన్ అనేది రన్ చేసిద్ది. ఓకే. సో, కోడ్, కంపైల్ అండ్ రన్. సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ కోడ్‌ని మనం కంపైల్ చేస్తే ఓకే. కోడ్ కంపైల్ చేస్తాం. ఓకే. సో, జనరల్‌గా మనం యూజ్ చేసేది. ఓకే. అండ్ రన్. ఓకే. సో, ఇక్కడ మెయిన్‌గా చూడండి. కోడ్‌ని కంపైల్ చేస్తే అండ్ కంపైల్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే సో, అవనేది అంటే ఏం ఎర్రర్స్ లేకుంటే అది కోడ్ మంచిగా కంపైల్ అయిద్ది. సో, ఏమన్నా ఎర్రర్స్ అనేది ఉంటే మనకి ఎర్రర్ అనేది అక్కడ చూయించిద్ది. ఓకే. సో, ఇప్పుడు సి లాంగ్వేజ్ ఆర్ సి ప్లస్ ప్లస్ కోడ్‌లో మనకి ఇక్కడ ఏం ఎర్రర్ లేదు. అది కంపైల్ అయింది. ఓకే. సో, కంపైల్ అయినంక అదేంది బైనరీ కోడ్‌కి కన్వర్ట్ అయిద్ది. సో, కన్వర్ట్ అయినంక మనం మళ్ళా రన్ చేస్తాం కోడ్‌ని. ఓకే. ఈ రన్ చేసేది ఎవరు రన్ చేస్తారంటే మన కంప్యూటర్ అనేది రన్ చేసిద్ది. అంటే ప్రాసెసర్. ఓకే. సో, మనకిక్కడ ఏందంటే, సో, మనకి విండోస్ అండ్ లైనెక్స్, మ్యాక్ ఓఎస్. సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది ఉంటాయి కంప్యూటర్స్‌లో. సో, మెయిన్‌గా ఏందంటే, మనకి ఇక్కడ కంపైల్ చేసిన మన లాంగ్వేజ్ అంటే బైనరీ అంటే ఇక్కడ కంపైల్ చేయంగా వచ్చిన లాంగ్వేజ్ ఏందంటే బైనరీ లాంగ్వేజ్. సో, ఈ యొక్క బైనరీ లాంగ్వేజ్‌ని సో, మనం వేరే వేరే అంటే సేమ్ యొక్క ఈ యొక్క వచ్చిన ఈ ఫైల్‌ని సో, మనం వేరే దాంట్లో ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేస్తే అంటే రన్ చేస్తే కరెక్ట్ ఫార్మాట్‌గా రన్ కాదు. ఓకే. సో, ఎందుకంటే రిక్వైర్మెంట్స్ అనేది ఇక్కడ చేంజ్ అయితున్నాయి. ఎందుకంటే విండోస్‌కి ఏంది కొన్ని 32 ఉంటాయి, 64 ఉంటాయి అండ్ లైనక్స్ వేరే ఉంటది. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ వేరే ఉంటది. సో, ఇట్లా ప్రాసెసర్ అంటే కంప్యూటర్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో, కాబట్టి రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ చేంజ్ అయితుంది. సో, కాబట్టి మనం సిని, సి ప్లస్ ప్లస్‌ని పోర్టబుల్ చేయలేం. ఓకే. సో, పోర్టబుల్ కావవి. బట్ ఇన్ జావా అంటే మనం జావాలో ఏందంటే ఇక్కడ సో, ఇక్కడ నేను చెప్తున్నా జేవీఎం ఏందంటే మనకి జావా వర్చువల్ మిషన్ అంటాం. ఓకే. జేవీఎం ఏందంటే జావా వర్చువల్ మిషన్. సో, ఇదేందంటే ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. అంటే జీరోస్ అండ్ వన్స్‌కి కన్వర్ట్ చేసిద్ది. ఓకే. జావా వర్చువల్ మిషన్ అంటే ఇట్ విల్ కన్వర్ట్స్ అంటే సో, బైట్ కోడ్‌ని మెషిన్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేసిద్ది. ఓకే. సో, ఇక్కడ చూడండి. నేనొక సింపుల్ డయాగ్రామ్ ఇది జనరల్‌గా ఇది జస్ట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ పీపీటీ. సో, జస్ట్ నేను అర్థం కావటానికి ఈ యొక్క డయాగ్రామ్ అనేది గీసిన. సో, మెయిన్‌గా ఏందంటే మనకి జావా డెవలప్‌మెంట్ కిట్ ఇన్‌స్టాల్ చేస్తే అంటే జేడీకే సో, జావా డెవలప్‌మెంట్ కిట్ లోపల ఫస్ట్ మనకి ఏమేమి ఉంటాయంటే డెవ్ టూల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటది. ఓకే. ఇదొక ప్లాట్‌ఫార్మ్. ఓకే. సో, జేడీకే ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఫస్ట్ జేడీకేలో ఏమేమి ఉంటాయంటే డెవ్ టూల్స్ అంటే డెవలప్‌మెంట్ టూల్స్ అంటాం. ఓకే. సో, మనం జావాస్ ఇట్లా కంపైల్ చేయటానికి, రన్ చేయటానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ జేఆర్‌ఈ అంటాం. జేఆర్‌ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ రైట్. సో, ఈ జేఆర్‌ఈలో మళ్ళా మనకి 2 ఉంటాయి. ఏందంటే లైబ్రరీస్ ఒకటుంటది. నెక్స్ట్ జేవీఎం అనేది ఉంటది. జేవీఎం అంటే జావా వర్చువల్ మిషన్. జావా వర్చువల్ మిషన్ ఏందంటే ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. ఓకే. సో, జేవీఎం ఇట్ విల్ కన్వర్ట్స్ ఆర్ ఇంటూ ఎ మెషిన్ లాంగ్వేజ్. ఓకే. సో, ఇది మెషిన్ లాంగ్వేజ్‌కి అనేది కన్వర్ట్ చేసిద్ది. సో, మెయిన్‌గా సో, మనకేంది సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్ ఏందంటే డైరెక్ట్‌గా కంపైల్ చేస్తాం. కంపైల్ చేసినంక మనకి బైనరీ లాంగ్వేజ్ వచ్చిద్ది. తర్వాత రన్ చేస్తాం. అంటే సో, దాన్ని ఆ రన్ చేసేది ఎవరంటే కంప్యూటర్ రన్ చేసిద్ది. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంప్యూటర్స్. ఓకే. ప్రాసెసర్స్ వీటి మీద డిపెండ్ అయిద్ది. ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయితుంది అవి. బట్ ఇక్కడేందంటే జావాకి మనం జావాని ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. సో సో, అదే జావా కోడ్ అయితే మనకి సో, జావా కోడ్ అయితే సో, జావా సోర్స్ కోడ్. జావా సోర్స్ కోడ్. ఓకే. జావా సోర్స్ కోడ్. సో, జావా సోర్స్ కోడ్‌ని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే కంపైల్ చేస్తాం. సో, కంపైల్ చేసినంక మనకేమొచ్చిద్దంటే డాట్ క్లాస్ ఫైల్ అనేది వచ్చిద్ది. దాన్నే బైట్ కోడ్ అంటాం. ఓకే. బైట్ కోడ్ అంటాం. ఓకే. కంపైల్ చేసినంక అంటే జావా సోర్స్ కోడ్‌ని కంపైల్ చేసినంక బైట్ కోడ్ అనేది వచ్చిద్ది. ఇది ఇంటర్మీడియేట్ లాంగ్వేజ్ ఉంటది. సో, ఇట్ ఈస్ నాట్ అండర్‌స్టాండబుల్. ఓకే. సో, దీన్ని డాట్ క్లాస్ ఫైల్ అంటాం మనం. ఓకే. సో, నెక్స్ట్ ఏం చేస్తామంటే దీన్ని రన్ చేసినప్పుడు ఇది బైనరీ లాంగ్వేజ్‌కి అనేది కన్వర్ట్ అయిద్ది. బైనరీ. ఓకే. సో, బైనరీ లాంగ్వేజ్‌కి అనేది కన్వర్ట్ అయిద్ది. సో, ఇక్కడ ఈ బైట్ కోడ్ ఉందా? ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది
సో ఇట్ విల్ స్టిల్ రన్, అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్లో అయినా రన్ అయింది. అంటే సో మనం ఈ బయట కొని తీసిపోయి సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో రన్ చేసిన రన్ అయింది, కరెక్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది. నెక్స్ట్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ లైనెక్స్ ఎక్కడైనా ఇది అనేది రన్ అవుతుంది. సో అందుకు జావాని పోర్టబుల్ అంటాం. ఓకే, సో పోర్టబుల్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కూడా అంటాం జావాని. ఎందుకంటే సో ఇది ఏ ప్లాట్ఫామ్ మీద డిపెండెంట్ కాదు. ఎందుకంటే సో మనకేంది అక్కడ రన్ చేసేది ఎవరు, దేని మీద డిపెండ్ అయ్యిద్ది, కంప్యూటర్ మీద డిపెండ్ అయ్యిద్ది అని చెప్పిన. సో దీంట్లో సో ఇది ఎక్కడ డిపెండ్, ఇది ఎక్కడంటే కంప్యూటర్లో, అంటే కంప్యూటర్లో మనకి రన్ అయ్యిద్ది. బట్ ఇక్కడ ఏంటంటే రన్ అయ్యేది ఏంది, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక సపరేట్ ప్లాట్ఫామ్ ఉంది దేనికి, సో అక్కడ రన్ అవుతుంది. సో ఇట్ విల్ ఇండిపెండెంట్. ఓకే, ఇండిపెండెంట్ అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. సో దిస్ ఈస్ ద మెయిన్ స్టోరీ ఆఫ్ ద జేడీకే, జేఆర్ఈ అండ్ జేవిఎం. ఓకే, సో మనం ఎప్పుడైనా జావా కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మెయిన్గా మనకి ఇన్స్టాలేషన్, జేడీకే ఇన్స్టాలేషన్ అనేది ఉండాలి. ఓకే రైట్. సో మెయిన్గా సో ఇప్పుడు మనం ఒక సింపుల్గా ఈ స్టోరీ అనేది మీకు సింపుల్గా నేను అండర్స్టాండ్ అయ్యేటట్టే చెప్పిన, అర్థం అయ్యేటట్టే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్ జావా క్లాస్. ఓకే, ఫస్ట్ నేను ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. దీన్ని జనరల్గా నోట్ ప్యాడ్లో ఎగ్జిక్యూట్ చేస్తా, ప్లస్ ఎక్లిప్స్ సో దాంట్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. రైట్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హౌ టు క్రియేట్ ఏ క్లాస్, అంటే జావాలో ఏంటంటే ప్రతి ఒక్కటి క్లాస్లోనే ఉంటుంది. ఓకే, జావాలో ప్రతి ఒక్కటి క్లాస్లోనే ఉంటుంది. సో క్లాస్, ఓకే క్లాస్. సో ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి ఇది స్మాల్. ఓకే, క్లాస్ శాంపుల్. సో శాంపుల్ అనే క్లాస్ నేమ్ అనేది తీసుకున్నాం. ఓకే, క్లాస్ నేమ్ వచ్చేసి మనకి శాంపుల్ అనేది. సో ఇక్కడ ఎస్ అనేది మెయిన్ ఫస్ట్ది ఏంటంటే క్యాపిటల్లో ఉండాలి. రైట్, ఎస్ ఈజ్ ఏ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్క్స్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్క్స్, ఇట్ ఈస్ ఎ మెయిన్ మెథడ్, కంప్లీట్ ఇట్ ఈస్ ఎ మెయిన్ మెథడ్. రైట్. సో మనం ఇక్కడ ఎటువంటి చేంజెస్ అనేది చేయొద్దు, ఎందుకంటే మెయిన్ మెథడ్ ఇది. ఓకే, సో నేను దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఒక సపరేట్ వీడియోలో ఉంటుంది. సో జస్ట్ ఇప్పుడు మీరైతే ప్రస్తుతానికి ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్క్స్ అని గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, అంటే ఇది ఒక ప్రింట్ స్టేట్మెంట్. మనకి సి లాంగ్వేజ్లో ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే ప్రింట్ స్టేట్మెంట్కి ప్రింట్ఎఫ్ ఎట్లుందో, సో దీనికి ఏంటంటే మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ వెల్కమ్ టు జావా ప్రోగ్రామింగ్, ఒక స్ట్రింగ్ అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఇది అనేది ఇట్లా. సో మనము జావాని కంపైల్ చేయడానికి ఏంటంటే జావాసి సింపుల్ డాట్ జావా యూజ్ చేస్తాం, అండ్ రన్ చేయడానికి ఏంటంటే జావా శాంపుల్ యూజ్ చేస్తాం. అంటే సో జావాసి ఏంటంటే జావా కంపైలేషన్, శాంపుల్ డాట్ జావా ఏంటంటే శాంపుల్, ఇట్ ఈస్ ఎ క్లాస్ నేమ్ డాట్ జావా. నెక్స్ట్ టు రన్ ద జావా క్లాస్ వీ కెన్ సి హియర్ జావా అండ్ క్లాస్ నేమ్. రైట్. సో అవుట్పుట్ వచ్చేసి వెల్కమ్ టు జావా ప్రోగ్రామ్ అనేది వచ్చింది. సో ఇది మెయిన్గా మనకు వచ్చేసి సో ఒక సింపుల్ జావా క్లాస్. సో ఇదైతే మీరు సింపుల్గా గుర్తుంచుకోండి. మెయిన్ మెథడ్ అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్క్స్, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది ఒక ప్రింట్ స్టేట్మెంట్ అని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇది మెయిన్గా. సో ఇప్పుడు నేను జనరల్గా ఒక ఫైల్ క్రియేట్ చేసి ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇందులో జేడీకే ఇన్స్టాల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, సిఎండి 1 second. Okay, so here we can see command prompt. So here you can see version. Okay, so here we can see here 17 java 17th version అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. సో నేను ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది ఒక సపరేట్ వీడియో అన్నది చేస్తా. సో ప్రస్తుతానికి మీరు ఆన్లైన్ కంపైలర్ అనేది యూజ్ చేయండి, జావా ఆన్లైన్ కంపైలర్. సో ఆర్ ఎన్విరాన్మెంటల్ సెటప్ అనేది మీరు అదర్ సోర్సెస్ నుంచి కూడా చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా ఒక సింపుల్ ప్రోగ్రామ్ నేను ఒక నోట్ ప్యాడ్ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. రైట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి 17th వెర్షన్ అనేది అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. 1 సెకండ్. సో ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో నేను విండోస్ సిలో సో ఒక సింపుల్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నా, ఫోల్డర్. ఓకే, ఫోల్డర్. రైట్. సో ఒక జావా ఫోల్డర్ అనేది నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే,
సో జావా ప్రోగ్రామ్స్, ఓకే, ఆర్ జావా క్లాసెస్. సో మనకి ఇక్కడ ఫోల్డర్ నేమ్ వచ్చేసి నేను జావా క్లాసెస్ అనేది ఫోల్డర్ అనేది క్రియేట్ చేసిన. సో ఇప్పుడు వచ్చే ఫైల్స్ అన్ని నేను దీంట్లోనే స్టోర్ చేసుకుంటా. ఓకే, సో it is our simple Java class. So I can simply copy this, Control C. సో నోట్ప్యాడ్ లోకి వెళ్ళి మీరు న్యూ ఓపెన్ చేసి మీరు కోడ్ని మొత్తం కాపీ ఆర్ టైప్ చేసి, సో టైం బట్టిది టైప్ చేయాలంటే, సో అందుకే జనరల్గా నేను కాపీ పేస్ట్ చేసేసిన. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ ఎస్ నొక్కేసి ఫైల్, ఓకే, ఫైల్, సో చూడండి సేవ్ యాజ్. సో మనం విండోస్ సిలో అది ఫోల్డర్ అనేది క్రియేట్ చేసినాం. విండోస్ సిలో మనం జావా క్లాసెస్ అనే ఫోల్డర్ అనేది క్రియేట్ చేసినాం. సో ఇది జావా క్లాసెస్. ఓకే, సో హియర్ క్లాస్ శాంపుల్ అని ఉంది. సో ఇదంతా తీసేసి, సో క్లాస్ నేమ్ ఏది ఉంటే ఫైల్ నేమ్ కూడా అదే ఉండాలి. ఓకే, SAMPLE. సో ఇక్కడ శాంపుల్ ఎస్ అనేది క్యాపిటల్, ఓకే, డాట్ జావా. నెక్స్ట్ టైప్ ఏంటంటే ఆల్ ఫైల్స్ అనేది క్లిక్ చేయండి, రైట్, సేవ్. ఓకే, సో సేవ్ చేసిన ప్రోగ్రామ్ని సేవ్ చేసినాక అగైన్ వీ కెన్ గో టు ఫైల్స్. ఓకే, జావా క్లాసెస్. ఓకే, చూడండి శాంపుల్ అనే కోడ్ అనేది నాకు ఆల్రెడీ దీంట్లో క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయినాక ఇక్కడ క్లిక్ చేసి CMD అని కమాండ్ ప్రాంప్ట్ అనేది క్లిక్ చేయండి. ఓకే, సో ఆర్ యూ కెన్ యూజ్ ద జనరల్ CMD అండ్ మీకు అంటే డైరెక్టరీ చేంజ్ చేసి యూజ్ చేయొచ్చు. జనరల్గా ఈ ప్రాసెస్ అనేది బెస్ట్. సో ఫైల్లోకి వెళ్ళేసి ఇట్లా జావా క్లాసెస్ నొక్కేసి, సో మీరు ఇక్కడ మనకి ఏంది శాంపుల్, ఇప్పుడు జస్ట్ నేను కంపైల్ చేస్తున్నా. ఓకే, జావా సి, మన క్లాస్ నేమ్ ఏంది శాంపుల్ డాట్ జావా, రైట్, సెంటర్. సో ఇందులో మనకి ఏదో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ చూడండి. సో నేను జనరల్గా కాపీ చేసేసిన. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్లాస్ శాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరేయాక్స్. సో నేను ఇక్కడ చూడండి ఈ ఫార్మేట్ అనేది సెమీకాలన్స్ అంటే ట్యాగ్స్ ఫార్మేట్ వచ్చేసి ఇక్కడ చేంజ్ ఉంది, అదే చూపిస్తుంది. సో నోట్ ప్యాడ్లో ఇక్కడ మనం, ఓకే, కంట్రోల్ ఎస్. సో ఇందులో ఏంటంటే దాంట్లో ప్రోగ్రామ్లో అవి అనేది ఉండదు. సో ఇక్కడ ఈ ఫార్మేట్ అనేది చూస్ చేసుకోవాలి, రైట్. సో అగైన్ వీ కెన్ సి కమాండ్ ప్రాంప్ట్ జావా సి శాంపుల్ డాట్ జావా. ఓకే, సో మనకి ఇక్కడ ఏ ఎర్రర్స్ లేకుంటే మనకి ఇది అనేది అంటే రన్ చేయమని అడిగిద్ది. అండ్ మనకి కంపైలేషన్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, సో కంపైలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ అంటే ఇక్కడ మనకి డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే కంపైల్ అయిపోయినాక చూడండి ఇంకోటి శాంపుల్ క్లాస్ ఫైల్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. సో చూడండి ఇది నాట్ అండర్స్టాండబుల్. ఓకే, చూసిరా, సో ఇట్ ఈస్ నాట్ అండర్స్టాండబుల్. ఓకే, ఇంటర్మీడియట్ కోడ్ అంటారు దీన్ని. సో అర్థం కాని భాష. సో ఇది డాట్ క్లాస్ ఫైల్ అంటే బైట్ కూడా అంటారు దీన్ని. ఓకే, సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నా. రన్ చేయడానికి కమాండ్ ఏంటంటే జావా క్లాస్ నేమ్ శాంపుల్. సో చూడండి మనకి అవుట్పుట్ వచ్చేసి వెల్కమ్ టు జావా ప్రోగ్రామింగ్, రైట్. సో మనకి ఇది అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ వెల్కమ్ టు జావా ప్రోగ్రామ్ సేమ్ అదే మనకి ప్రింట్ అయింది అవుట్పుట్. ఓకే, సో దిస్ ఈస్ ద శాంపుల్ క్లాస్. ఓకే, సో నేను ఒక సింపుల్గా మీకు చిన్న ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక కోడ్ కంపైలేషన్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ సోర్స్ కోడ్ ఉంది. ఈ సోర్స్ కోడ్ని మనం కంపైలర్ ద్వారా కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయడానికి కమాండ్ ఇదేగా మనం యూజ్ చేసింది జావా సి క్లాస్ నేమ్ డాట్ జావా, రైట్. ఓకే, సో ఇది కంపైలేషన్ చేసినాక మనకి బైట్ క్లాస్ అనేది వచ్చింది, బైట్ కోడ్ అనేది వచ్చింది. సో ఆ బైట్ కోడ్ ఏంటంటే క్లాస్ నేమ్ డాట్, ఓకే, సో ఇది డాట్ క్లాస్ ఫైల్ అండి, సారీ, క్లాస్ నేమ్ డాట్ క్లాస్. ఓకే, సో ఇది క్లాస్ డాట్ క్లాస్ ఫైల్ అంటారు దీన్ని. నెక్స్ట్ సో ఈ బైట్ కోడ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి దీన్ని జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే రన్ చేస్తాం. రన్ చేసినాక రన్ చేయడానికి కమాండ్ ఏంటంటే జావా క్లాస్ నేమ్. సో మనం ఏం చేసినాం అక్కడ జావా శాంపుల్ అని ఎంటర్ చేసినాం కమాండ్ ప్రాంప్ట్లో చూడండి. ఓకే,
జావా సి శాంపుల్ డాట్ జావా. సో జావా శాంపుల్ అనేది వచ్చింది మనకి ఇక్కడ, రైట్. సో వెల్కమ్ టు జావా ప్రోగ్రామింగ్ అనేది వచ్చింది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి సో కరెక్ట్ ఫార్మాట్స్లో చూసుకోవాలి. ఇందాక నాది సింపుల్ సెమికాలం అనేది చూసి సెమికాలం అంటున్నా. సో ట్యాగ్స్ అనేది పోయినాయి. ఓకే, ఓకే. నెక్స్ట్ సో జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో నెక్స్ట్ అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే అయింది. ఓకే, వెల్కమ్ టు జావా ప్రోగ్రామింగ్ అని డిస్ప్లే అయింది, రైట్. సో ఇది సో మెయిన్గా మనకి ఏంటంటే డిక్షనరీ. ఓకే, ఎస్. ఓకే, సో ఇది కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. సో నేను సో సో మీకు ఎర్రర్స్ ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో ఇవన్నీ చెప్పిన. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే సో టుడే దిస్ ఈస్ ఫర్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్లో నేను వేరియబుల్స్, ఐడెంటిఫైయర్స్ టోటల్గా మనం ఒకటే దాంట్లో చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సేమ్ సి లాంగ్వేజ్ C++ అనే. సో దీంట్లో కామెంట్స్ అనేది ఇట్లా ఉంటాయి. ఓకే, డబుల్ లైన్ కామెంట్స్ అంటే మనకి ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్స్ ఏంటంటే ఇట్లా ఉంటాయి. ఓకే, సో మల్టీ లైన్ కామెంట్స్ ఏంటంటే సో ఇట్లా మల్టీ లైన్ కామెంట్స్. ఓకే, సో ఇట్లా క్లోజ్ ఏమో ఇట్లా ఉంటుంది, రైట్. సో ఇవి so this is about for in this video. So thanks for watching. Please like, share and subscribe Ganesh Educational Academy YouTube channel, right. So total notes will be available in the description box, so don't worry about the notes, right. Okay, thank you.